అందరికీ నమస్కారం. శివలీల ఆరా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. స్వామి వివేకానంద గారి నా ఆత్మకథ పుస్తకంలోని 4వ అధ్యాయం బారానగర్ మఠం పరివ్రాజక జీవితంలోని 2వ భాగం గురించి చదువుకుందాం. లేఖలు, సంభాషణలు, ఒక అవలోకనం. బారానగర్, మార్చి 25, 1887. ఎన్నో దుఃఖాల, బాధల పర్యవసానమే నా ఈ ప్రస్తుత మానసిక స్థితి. అగ్ని పరీక్షలు, వ్యధలు చవి చూడకుండా తనను భగవంతునికి సమర్పించుకొని ఆయనను ఆధారం చేసుకుని జీవించడం అసాధ్యమని నేనిప్పుడు గ్రహించాను. బారానగర్, 9 ఏప్రిల్ 1887. గురుదేవుల ఆదేశాన్ని శిరసావహించే మేము ఇక్కడ ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠిస్తున్నాం. మా ఆధ్యాత్మిక సాధనలను రాంబాబు విమర్శించడం వింతగా ఉంది. అతడు ఇలా అంటాడు: మేము శ్రీరామకృష్ణులను దర్శించాం. ఇక సాధనల అవసరం మాకు ఏముంది? కానీ గురుదేవులు మమ్మల్ని సాధనలు అనుష్ఠించమన్నారు. అప్పుడప్పుడు నాలో సంశయం తలెత్తుతుంది. ఒకసారి బాబూరాం ఇంట్లో ఉన్నప్పుడు సర్వం శూన్యం, దేవుడు గీవుడు ఎవరూ లేరనే భావన జనించింది. కలకత్తా, మే 7, 1887. నేను దేనిని ఖాతరు చేయను. భగవత్ సాక్షాత్కార్థం ప్రాయోపవేశం చేయనా? భగవంతుడు లేడని తోస్తోంది. ఎన్నో ప్రార్థనలు చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేదు. ఎన్ని దర్శనాలు తిలకించాను. సువర్ణాక్షరాలతో మంత్రాలు ప్రకాశిస్తూ ఉండడం దర్శించాను. కాళీమాత దర్శనాన్ని ఎన్ని మార్లు తిలకించాను. ఇంకా ఎన్నెన్నో దైవీ రూపాల దర్శనం అయింది. అయినప్పటికీ నాకు మనశ్శాంతి కరువైంది. హృషికేశ్లో ఎందరో మహాత్ములను దర్శించాను. నాకు బాగా గుర్తు. పిచ్చివాడిలా అనిపించే ఒక వ్యక్తిని చూశాను. అతడు వీధుల వెంట నగ్నంగా తిరుగుతున్నాడు. అతడి మీద రాళ్ళు రువ్వుతూ కొందరు ఆకతాయి పిల్లలు అతన్ని వెన్నంటి వస్తున్నారు. ముఖం మీద, మెడ నుంచి రక్తం స్రవిస్తూ ఉంటే అతడు పగలబడి నవ్వుతున్నాడు. అతడి గాయాన్ని శుభ్రం చేసి రక్తస్రావం ఆపడానికి దాని మీద భస్మం అద్దాను. అంతసేపు తను రాళ్ళు రువ్వుతున్న ఆ పిల్లలు వినోదంలో మునిగి ఉన్నట్లు అతడు నవ్వుల మధ్య నాతో చెప్పాడు. అంతా నా తండ్రి లీల అని చెప్పాడు. ఇతరులను తమ దరి చేరకుండా ఉంచడానికి అటువంటి వారిలో అనేకులు తమను మరుగుపరుచుకుంటారు. శవాలను తినేవాడిలా కనిపించడానికి ఒక వ్యక్తి తన గుహ చుట్టూ ఎముకలను పరిచి ఉంచుతాడు. మరో వ్యక్తి మనుషులను చూడగానే రాళ్ళు రువ్వుతాడు. ఇలా ఎన్నో. కొన్ని సమయాలలో వారిలో సత్యం మెరుపులా ద్యోతకమవుతుంది. అభేదానంద స్వామితో కలిసి ఉపనిషత్తులు పఠించడానికి ఒక అబ్బాయి వస్తుండేవాడు. ఒకరోజు అతడు, మహాశయ, ఇదంతా వాస్తవమేనా అని ప్రశ్నించాడు. అవును, దానిని అనుభూతం చేసుకోవడం చాలా కష్టం. కానీ ముమ్మాటికి అది నిజం అని అభేదానంద జవాబిచ్చారు. అంతే. మర్నాడు ఆ అబ్బాయి చెప్పా పెట్టకుండా నగ్న సన్యాసి అయి కేదార్నాథ్కు బయలుదేరి వెళ్ళిపోయాడు. బారానగర్, నవంబర్ 19, 1888. ఈ మఠంలో అకుంఠిత దీక్షతో సంస్కృత శాస్త్రాలను అధ్యయనం చేస్తున్నారు. వంగదేశంలో వేద ప్రచారం బాగా తగ్గుముఖం పట్టినట్టు తోస్తోంది. ఈ మఠంలోని పలువురికి సంస్కృతం సువిదితమే. వేద సంహితాలను క్షుణ్ణంగా వారు అధ్యయనం చేయగోరుతున్నారు. దేనిని చేపట్టినా దానిని సమగ్రంగా నిర్వర్తించాలన్నదే వారి అభిప్రాయం. ముందుగా పాణినీయ వ్యాకరణంలో నిష్ణాతులు కానిదే వైదిక వాజ్మయాన్ని సమగ్రంగా ఆకలింపు చేసుకోవడం అసాధ్యం. అందుకు ఉపయుక్తమైన వాటిలో అత్యంత ఉత్కృష్టమైనది పాణినీయ వ్యాకరణమని భావించి దాని ప్రతి ఒక్కటి ఇక్కడ ఉండడం అవసరమని భావిస్తున్నారు. ఈ మఠంలో పట్టుదల, ప్రతిభ, సునిశిత మేధస్సు గల వ్యక్తులకు కొదువ లేదు. మా గురుదేవుల అనుగ్రహంతో వారు అచిరకాలంలోనే పాణినీయ వ్యాకరణాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి వంగదేశంలో వేద పునరుద్ధరణను విజయవంతంగా నిర్వర్తించగలరని నేను ఆశిస్తున్నాను. బారానగర్, ఫిబ్రవరి 4, 1889. దివ్యక్షేత్రమైన వారణాసికి రమ్మంటూ ఆహ్వానించిన మీ లేఖ ఈ రోజునే అందింది. దీనిని నేను విశ్వేశ్వర ఆదేశంగా శిరసావహిస్తాను. కాశీని, విశ్వనాథుణ్ణి దర్శించినప్పుడు ఎవరి హృదయం ద్రవించదో అతడు కరుడు కట్టిన రాయి. సాధ్యమైనంత తొందరలోనే వస్తున్నాను. చివరికి అంతా విశ్వేశ్వరుని సంకల్పం మీదనే ఆధారపడి ఉంది.
ఆంట్పూర్, ఫిబ్రవరి 7, 1889. ఇకపై ఈ ఇలలో శాంతిని వర్షించేటువంటి బోధనాంతరాళంలోనికి చొచ్చుకుపోయే వారిని ఎవరిని చూసినా నా హృదయం ఆనందంతో తాండవిస్తుంది. అప్పుడు నాకు పిచ్చి పట్టకపోవడమే ఆశ్చర్యం. కలకత్తా, జూలై 4, 1889. భగవత్ సంకల్పం మేరకు గత 6-7 సంవత్సరాలు ఎన్నో అడ్డంకులతోనూ విఘ్నాలతోనూ నా జీవితం నిరంతర సంఘర్షణతో సాగింది. నాకు ఆదర్శప్రాయమైన శాస్త్రం లభించింది. ఆదర్శప్రాయుడైన పురుషుణ్ణి దర్శించాను. కానీ ఆశాంతం దేనిని గాని కొనసాగించలేకపోతున్నాను. నాకున్న తీవ్రమైన వ్యధ ఇదే. కలకత్తాలో ఉంటున్నంత వరకు నాకు సాఫల్యం సిద్ధించే అవకాశం కానరావడం లేదు. కలకత్తాలో నా తల్లి, 2 సోదరులు ఉన్నారు. సోదరులలో నేను పెద్దవాణ్ణి. రెండవవాడు FA పరీక్షలకు తయారవుతున్నాడు. మూడవవాడు పసివాడు. పూర్వం వాళ్ళ స్థితిగతులు చాలా బాగుండేవి. కానీ మా నాన్నగారు గతించిన తరువాత వాళ్ళ స్థితి దుర్భరంగా ఉంది. కొన్ని సమయాలలో పస్తులుండవలసి వస్తోంది. ఇది చాలదన్నట్టు వారి నిస్సహాయ స్థితిని సదవకాశంగా చేసుకొని కొందరు బంధువులు పూర్వార్జితమైన ఇంట్లోంచి వారిని బయటకి తరిమివేశారు. ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం వేసి ఆ ఇంట్లో కొంత భాగాన్ని రాబట్టుకోగలిగారు. కానీ దారిద్ర్యం వారిని పీడిస్తుంది. వ్యాజ్యం వల్ల దాపురించే స్థితి అదే గదా. కలకత్తాలో నివసించడం వలన నేను వారి ఈ ప్రతికూల స్థితిని చూడవలసి వస్తోంది. ఒక్కొక్కప్పుడు రజోగుణం ప్రకోపించి అహంకారం చెలరేగి నన్ను ప్రతిచర్యకు ప్రోద్బలపరుస్తోంది. అటువంటి సమయంలో నా హృదయంలో ప్రచండ పోరాటం చెలరేగుతుంది. అందుకే నా మనోస్థితి ఘోరంగా ఉందని రాశాను. ఇప్పుడు వారి వ్యాజ్యం ముగిసింది. భారానగర్, ఆగస్టు 17, 1889. ఈ వర్ణ విషయంలో నాకు ఏ వర్గం పట్ల పక్షపాతం లేదు. ఎందుకంటే అది సాంఘిక నియమమని, అది గుణకర్మల మీద ఆధారపడినది కాదని నాకు తెలుసు. కానీ గుణకర్మలకు అతీతుడు కాదల్చిన వాడు తన మనస్సులో జాతి భేదాలకు చోటివ్వడం హానికరం. నా గురుదేవుల అనుగ్రహం వలన ఈ విషయంలో నాకు కొన్ని స్థిరమైన అభిప్రాయాలున్నాయి. బాగ్బజార్, సెప్టెంబర్ 2, 1889. వాదాలు, ఆక్షేపణలు మానుకోమని మీరు ఇచ్చిన సలహా ఎంతో సమంజసనీయం. నిజానికి అదే మానవ జీవిత లక్ష్యం. పరమాత్మను సాక్షాత్కరించుకున్న వ్యక్తి హృదయ గ్రంథులు విడిపోతాయి. సకల సంశయాలు సమసిపోతాయి. కర్మబీజాలు నశించిపోతాయి. నిండుతున్న కుండ చెరువులో ముంచినప్పుడు బుడబుడమని శబ్దం చేస్తుంది. కానీ నిండకుండా చప్పుడు కాదు అని మా గురుదేవులు చెప్పేవారు. నా స్థితి ఆ విధంగా ఉందని తెలుసుకోండి. వైద్యనాథ్, డిసెంబర్ 26, 1889. ఇక్కడ కొన్ని రోజుల నుంచి ఒక కలకత్తా పెద్ద మనిషితో ఉంటున్నాను. కానీ వారణాసికై నా మనస్సు పరితపిస్తోంది. అక్కడ కొన్ని రోజులు బస చేసి అన్నపూర్ణ విశ్వనాథులు నా అదృష్టరేఖలు ఏ విధంగా తీర్చిదిద్దుతారో చూడగోరుతున్నాను. శరీరం వా పాతయామి, మంత్రం వా సాధయామి. శరీరాన్నైనా త్యజిస్తాను లేదా నా ఆదర్శాన్నైనా సాధిస్తాను. కాశీనాథుడు నాకు తోడ్పడుగాక. అలహాబాద్, డిసెంబర్ 30, 1889. 1-2 రోజుల్లో వారణాసికి వద్దామనుకున్నాను. కానీ వృధిరాతను ఎవరు తప్పించుకోగలరు? యోగిన్, స్వామి యోగానంద అనే నా సోదర శిష్యుడు ఓంకార్నాథ్ చిత్రకూటం మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించి ఇక్కడకు రాగానే మశూచి వ్యాధికి గురయ్యాడని తెలిసి అతడికి శుశ్రూష చేసే నిమిత్తం నేను ఇక్కడికి వచ్చాను. అతడికి ఇప్పుడు పూర్తిగా స్వస్థత చేకూరింది. ఇక్కడ ధర్మపరాయణులు, ప్రేమమూర్తులు అయిన కొందరు బెంగాలీ మహాశయులు ఉన్నారు. వారు నన్నెంతో ఆదరాభిమానాలతో చూసుకుంటున్నారు. ఇక్కడి నుండి ఏదోలా బయలుదేరడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాను. కాశీనాథుని పవిత్ర క్షేత్రానికి చేరదలుచుకున్నాను. విశ్వనాథుడి సంకల్పం ఎలా ఉందో చూడాలి.
ఘాజీపూర్ జనవరి 30, 1890. నేనిప్పుడు ఘాజీపూర్లో సతీష్ బాబు వద్ద బస చేసి ఉన్నాను. ఈ మధ్య నేను సందర్శించిన ప్రదేశాలలో కల్లా ఇది ఆరోగ్యవంతమైనది. వైద్యనాథ్ నీరు అసలు మంచిది కాదు, అజీర్తి కలిగిస్తుంది. అలహాబాద్ బాగా ఇరుకుగా రద్దీగా ఉంది. కాశీలో ఉన్న కొద్ది రోజులు రాత్రింబవళ్ళు జ్వరపీడితుడినయ్యాను. అక్కడ మలేరియా ఎక్కువ. ఈ ఘాజీపూర్, ముఖ్యంగా నేను నేను నివసిస్తున్న ప్రాంతం ఎంతో ఆరోగ్యదాయకంగా ఉంది. పవహారీ బాబా గారి ఇంటిని దర్శించాను. అది ఆంగ్లేయుల భవంతిలా నిర్మితమై ఉంది. అన్ని వైపులా ఎత్తైన గోడలు, లోపల తోట, విశాలమైన గదులు, పొగగొట్టాలు మొదలైనవి ఉన్నాయి. లోపలికి వెళ్ళడానికి ఆయన ఎవరినీ అనుమతించరు. కానీ ఇష్టపడితే తానే గుమ్మం దాకా వచ్చి లోపలి నుంచే మాట్లాడతారు, అంతే. ఒకరోజు నేను వెళ్ళి చలిలో ఎంతోసేపు వేచి ఉండి చివరికి వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. రాబోయే ఆదివారం కాశీకి వెళ్తున్నాను. ఈలోపు బాబాగారిని కలుసుకోగలిగితే మంచిదే. లేకపోతే ఇంతటితో ఆ మహాత్మునికి వీడుకోలు. ఘాజీపూర్, ఫిబ్రవరి 4, 1890. మహద్భాగ్యం వలన బాబాజీ గారిని, పవహారీ బాబా, కలుసుకోగలిగాను. నిజంగా ఆయనొక మహర్షి. ఇదంతా అద్భుతంగా ఉంది. ఈ నాస్తిక యుగంలో భక్తి యోగం ద్వారా సిద్ధించే శక్తికి ఆయన మహోన్నతమైన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేను ఆయన అనుగ్రహాన్ని అర్థించాను. నాలో నమ్మకం కలిగించారు. ఆ మహాభాగ్యం ఏ కొద్ది మందికో దక్కుతుంది. నన్ను కొన్నాళ్ళు ఇక్కడ ఉండమని బాబాజీ కోరారు. ఆయన నాకు కొంత శ్రేయస్సును కలగజేస్తారని ఆశిస్తున్నాను. కనుక ఆ సాధువు ఆదేశం మేరకు నేను కొంతకాలం ఇక్కడే ఉంటాను. అటువంటి మహాత్ముల జీవితాలను ప్రత్యక్షంగా చూడకుంటే శాస్త్రాల పట్ల విశ్వాసం అఖండ రీతిలో వర్ధిల్లదు. ఘాజీపూర్, ఫిబ్రవరి 7, 1890. లక్షణాలను బట్టి చూస్తే బాబాజీ ఒక వైష్ణవుడిగా కనిపిస్తాడు. యోగానికి, భక్తికి, వినమ్రతకి మూర్తీభావం. ఆయన నివాసానికి అన్ని వైపులా గోడలున్నాయి. వీటిలో కొన్ని తలుపులున్నాయి. లోపల సుదీర్ఘమైన ఒక భూగర్భ బిలం ఉంది. ఆ బిలంలో మేనువాల్చి ఆయన సమాధిమగ్నులవుతారు. బిలంలో నుంచి వెలుపలకు వచ్చినప్పుడు మాత్రమే ఆయన ఇతరులతో మాట్లాడుతారు. ఆయన ఏం తింటారో ఎవరికి తెలీదు. అందుకే ఆయనను పవహారి, గాలి ఆహారంగా గల బాబా అని పేర్కొంటారు. ఒకసారి ఆయన 5 సంవత్సరాల కాలం బిలం నుంచి వెలుపలకు రాకపోయేసరికి ఆయన మహాసమాధి చెందారని జనులు భావించారు. కానీ ప్రస్తుతం వెలుపలకు వస్తుంటారు. అయితే ఇప్పుడు ఆయన జనులకు కనిపించకుండా ద్వారానికి లోపల నుంచే మాట్లాడుతారు. అటువంటి మాధుర్యమైన స్వరాన్ని నేనెప్పుడూ విన్నది లేదు. మన ప్రశ్నలకు ఆయన సూటిగా జవాబివ్వక, ఈ దాసుడికి ఏం తెలుసు అంటారు. కానీ సంభాషణ పెరిగే కొద్దీ ఆయన మాటల్లో ప్రకాశం ద్యోతకమవుతుంది. ప్రశ్నలు అడుగుతూ నేను ఆయనను ఒత్తిడి చేయగా, నువ్వు కొన్నాళ్ళు ఇక్కడ ఉండి నన్ను అనుగ్రహించు అన్నారు. ఈ రీతిలో ఆయన ఎప్పుడూ మాట్లాడరు. కనుక నా సంశయాలు నివృత్తి చేయాలనే ఉద్దేశం ఆయనకు ఉన్నట్లు గ్రహించాను. నేను ఎప్పుడు పట్టుబట్టి అడిగినా ఉండమనే చెబుతున్నారు. అందువల్ల ఆశతో వేచి ఉన్నాను. ఆయన ఒక పండితుడనడంలో ఎంతమాత్రమూ సందేహం లేదు. కానీ ఆయనలో పాండిత్య ప్రకర్ష మాత్రం కానరాదు. ఆయన వేదోక్త రీతిలో క్రతువులు చేస్తాడు. పౌర్ణమి నాటి నుంచి అమావాస్య వరకు ఆహాతులు వేలుస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ 15 రోజులు ఆయన మళ్ళీ బిహంలోకి వెళ్ళరనడం నిశ్చయం. శ్రీరామకృష్ణులు దేహం త్యజించిన తరువాత ఘాజీపూర్లోని పవహారీ బాబా గారితో కొంతకాలం నేను సాంగత్యం నెరిపాను. ఆయన ఆశ్రమానికి సమీపంలోని ఒక తోటలో నేను బస చేశాను. ఆ తోటను దయ్యాలు ఆవహించాయని జనులు చెప్పుకునేవారు. నేను ఒక రకమైన భూతాన్నే. నాకు దయ్యాలంటే భయం లేదు. ఆ తోటలో ఎన్నో నిమ్మ చెట్లు ఉన్నాయి. అవన్నీ పండ్లతో నిండి ఉన్నాయి. ఆ సమయంలో నేను అతిసారంతో బాధపడుతున్నాను. రొట్టె తప్పితే మరో ఆహారం లేదు. అందువల్ల జీర్ణశక్తి పెరుగుదలకు ఎక్కువగా నిమ్మరసాన్ని సేవించేవాణ్ణి. పవహారీ బాబా గారితో కలిసిమెలిసి ఉండడానికి నేనెంతో ఇష్టపడేవాణ్ణి. ఆయన కూడా నన్ను విపరీతంగా అభిమానించారు.
శ్రీరామకృష్ణుల సాంగత్యంలో అన్ని సంవత్సరాలు గడిపినా ఈ దుర్బల దేహాన్ని బలిష్టం చేసుకునే విద్య ఒకటి కూడా నేర్చుకోలేదే అని ఒకరోజు అనుకున్నాను. పవహారీ బాబా గారికి హఠయోగం తెలుసునని విన్నాను. నేను ఆయన వద్ద హఠయోగ అభ్యాసం నేర్చుకొని దేహాన్ని బలిష్టం చేసుకోవాలని తలచాను. నాది మొండి పట్టుదల అన్న విషయం నీకు తెలియంది కాదు. ఏది పట్టుకుంటే అది దాన్ని సాధించి తీరుతాను. నేను ఉపదేశం తీసుకోవలసిన ముందు రోజు ఆలోచిస్తూ మంచం మీద పడుకున్నాను. అప్పుడు శ్రీరామకృష్ణుల రూపం ద్యోతకమైంది. ఆయన నా కుడి ప్రక్కన నిలబడి నా వైపే తదేకంగా చూడసాగారు. బాగా దిగులు పడుతున్నట్లుగా కనిపించారు. నన్ను ఆయనకు అంకితం చేసుకున్నాను. మరో గురువును ఆశ్రయిస్తున్నాననే ఆలోచన వచ్చి సిగ్గుపడి ఆయన వంకే చూడసాగాను. ఆ విధంగా 2-3 గంటలు గడిచిపోయి ఉండవచ్చు. కానీ నా నోట ఒక్క మాట కూడా రాలేదు. హఠాత్తుగా ఆయన అంతర్ధానమయ్యారు. ఆ రాత్రి శ్రీరామకృష్ణుల రూపదర్శనం అయినప్పటి నుంచి నా మనసు తారుమారై పవహారీ బాబా నుంచి ఉపదేశం తీసుకోవడం నాటికి విరమించాను. 2 రోజుల తరువాత పవహారీ బాబా నుంచి ఉపదేశం పుచ్చుకోవాలనే ఉద్దేశం మళ్ళీ కలిగింది. పూర్వం మాదిరే ఈ రాత్రి కూడా శ్రీరామకృష్ణులు దర్శనమిచ్చారు. తరువాత అనేక రాత్రులు వరుసగా శ్రీరామకృష్ణుల దర్శనం కలగడంతో ఆ ఉపదేశం వలన మంచి కలగడానికి మారుగా చెడే వాటిల్లుతుందని గ్రహించాను. ఉపదేశం పుచ్చుకోవాలనే ఉద్దేశాన్ని పూర్తిగా వదిలివేశాను. పవహారీ బాబాకి అందరూ సమానులే. అహింసావ్రతంలో ఆయనది అగ్రతాంబూలం. ప్రతి మనిషిలో, ప్రతి జంతువులో ఆయన ఆత్మనే, జగదీశ్వరుణ్ణే దర్శించేవారు. ప్రతి మనిషికి, ప్రతి జంతువు ఆయనకు దేవుడే. ఓ దేవా అని మనిషిని గాని పశువును గాని ఆయన మరో విధంగా సంబోధించడు. ఓ దేవా అని కాక మనిషిని గాని పశువుని గాని ఆయన మరో విధంగా సంబోధించడు. ఒకరోజు ఒక దొంగ వచ్చి ఆయనకున్న పాత్రల్లో ఒకదాన్ని దొంగలించాడు. దొంగను చూసి ఆయన అతడి వెనుక పరిగెత్తాడు. అలా చాలా దూరం పరిగెత్తాడు. చివరికి ఆ దొంగ అలసిపోయి ఆగిపోవలసి వచ్చింది. యోగి అతన్ని సమీపించి అతడి ముందు మోకరిల్లి, ఓ దేవా, నువ్వు నా ఇంటికి రావడం నన్నెంతో గౌరవించినట్లే. 2వ పాత్రను కూడా స్వీకరించి నన్ను మరింత గౌరవించు. ఇది కూడా నీదే అని చెప్పాడు. ఆ వృద్ధుడు ఇప్పుడు గతించాడు. ప్రపంచంలోని ప్రతిదాని పట్ల ఆయన పరిపూర్ణమైన ప్రేమను కలిగి ఉండేవాడు. చీమ కోసమైనా ఆయన ప్రాణాన్ని త్యజిస్తాడు. వన్యమృగాలు కూడా ఆయన తమ మిత్రుడని అంతఃప్రేరణతో గ్రహించేవి. పాములు, క్రూరమృగాలు ఆయన నేల బొరియలో ప్రవేశించి ఆయనతోనే నిద్రించేవి. అవన్నీ ఆయనను ప్రేమించాయి. ఆయన సమక్షంలో ఎన్నడూ పోట్లాడేవి కావు. కర్మ వనరించేటప్పుడు లక్ష్యం పట్ల ఎంత శ్రద్ధ వహించాలో సాధన పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాలి. నా జీవితంలో నేర్చుకున్న గొప్ప పాఠాలలో ఇదొకటి. ఈ పాఠాన్ని నేను ఎవరి నుంచి నేర్చుకున్నానో ఆయన మహాత్ముడు. ఆయన జీవితమే ఈ ఉత్కృష్ట సూత్రానికి ప్రత్యక్ష నిదర్శనం. ఆ ఒక్క సూత్రం నుంచి నేను గొప్ప పాఠాలు సదా నేర్చుకుంటూనే ఉన్నాను. విజయాన్ని సాధించగల రహస్యమంతా దానిలోనే ఉందని నాకు అనిపిస్తుంది. లక్ష్యం పట్ల ఎంత శ్రద్ధ వహించాలో సాధన పట్ల కూడా అంతే శ్రద్ధ వహించాలి. అదెంత చిన్న విషయమైనా చేస్తున్నప్పుడు దానిలో పూర్తిగా లీనమైపోవడం ఆయనలోని అంటే పహరీ బాబా గారి గొప్ప విశేషం. శ్రీరామచంద్రుని ఆరాధనలో ఎంత శ్రద్ధాసక్తులు ప్రదర్శిస్తామో అంతే శ్రద్ధాసక్తులు ఒక రాగి పాత్రను తోమడంలోనూ ప్రదర్శించాలి. ఇందుకు ఆయనే ఉత్కృష్ట ఉదాహరణ. కర్మయోగ రహస్యం గురించి మాతో ఇలా చెప్పారు. సాధనయే లక్ష్యం అన్న రీతిలో దాని పట్ల భక్తి శ్రద్ధలు వహించాలి. ఆయనలోని వినమ్రత, వేదన, బాధ తనను తాను హీనుడని భావించుకోవడం వల్ల జనించింది కాదు. ఒకసారి మాతో ఆయన ఇలా చెప్పారు. పరమేశ్వరుడు సర్వసంగ పరిత్యాగుల సంపత్తి. సర్వకామనలను చివరికి స్వాత్మను సైతం పరిత్యాగం చేస్తేనే గాని పరమేశ్వరుడు లభించడు. ఇటువంటి ఈశ్వరానుభూతి నుంచే ఆయనకు వినమ్రత జనించింది. ఎన్నడూ ఆయన ప్రత్యక్షంగా బోధనలు చెయ్యడు. అలా చేస్తే తాను ఇతరుల కన్నా అధిక స్థానంలో ఉన్నానన్న ఆచార్య పాత్రను వహిస్తున్నానన్న భావన కలగవచ్చు కదా. కానీ
ఊరకే ఒక్కసారి కదిపితే ఆ ధార, ఆ అనంత వివేక ధార అవిరళంగా ప్రవహిస్తుంది. అయినప్పటికీ ఆయన జవాబులు పరోక్షాలుగానే ఉంటాయి. ఆ సిద్ధపురుషుడికి ఎంతో రుణపడి ఉన్నాను. నేను ప్రేమించిన, సేవించిన మహోన్నత గురువరేణ్యులలో ఒకరైన ఆ మహనీయుని జీవితం గురించి నేను రాసిన పుస్తకాన్ని ఆయన స్మృతి చిహ్నంగా అంకితమిస్తున్నాను. ఘాజీపూర్, ఫిబ్రవరి 14, 1890. మాతృదేవి శ్రీ శారదాదేవి కనుక వచ్చి ఉంటే దయచేసి ఆమెకు నా వందన సహస్రాలు తెలియజేయండి. నాకు సుస్థిరమైన దీక్ష అలవడేటట్లు నన్ను ఆశీర్వదించమని అమ్మను కోరండి. ఈ జన్మలో అది సాధ్యం కాకపోతే త్వరలోనే ఈ దేహం రాలిపోవుగాక. ఘాజీపూర్, ఫిబ్రవరి 19, 1890. సరే, నేనీ మాయాజాలపు సాలెగూటిని అల్లుకుంటున్నందుకు మీరు పరిహసించవచ్చు. నిస్సందేహంగా అది నిజమే. కానీ ఇనుప సంకెళ్ళు, బంగారు సంకెళ్ళు ఉన్నాయి. ఎక్కువ మేలు బంగారు సంకెళ్ళ ద్వారా లభిస్తుంది. మేలు ఒనరించిన తదనంతరం ఆ సంకెళ్ళు తమంతట తామే ఊడిపోతాయి. ఆ గురుదేవుల బిడ్డలు నా సేవకు మహత్తరమైన లక్ష్యాలుగా విరాజిల్లుతున్నారు. ఈ విషయంలో నాకు ఇంకా కర్తవ్యం ఉందని అనిపిస్తోంది. ఘాజీపూర్, మార్చ్ 1890. మంచి విషయాలు నాకు ఎక్కడ తారసపడ్డా వాటిని నేర్చుకోవాలన్నదే నా ఆదర్శం. దీనిని చూసి నా మిత్రులు పలువురు నాకు గురుదేవుల పట్ల భక్తి సన్నగిల్లిందని భావించవచ్చు. అటువంటి ఆలోచనలు దురాభిమానుల వెర్రి భావనలని నేను పరిగణిస్తాను. గురువులందరూ ఒక్కటే. వారందరూ విశ్వగురువైన భగవంతుని అంశలు, ఆయన నుంచి ప్రసరించే కిరణాలు. ఘాజీపూర్, మార్చి 3, 1890. ప్రచండమైన వేదాంత భావాలు గలవాడిని అయినప్పటికీ నాది అత్యంత మృదుల స్వభావం. నా నిరర్ధకతను ఇది రుజువు చేస్తోంది. ఏ చిన్న స్పందన కలిగినా నేను లొంగిపోతాను. నా మంచి గురించే నేనెంత ప్రయత్నించినా వివశుడనై ఇతరుల ప్రయోజనాల గురించే ఆలోచిస్తాను. ఈసారి నా హితం కోసమే ప్రయత్నించాలని దృఢ సంకల్పంతో బయలుదేరాను. కానీ అలహాబాద్లో ఉన్న నా సోదర శిష్యుని అనారోగ్య వార్త అందగానే అక్కడికి పరిగెత్తాను. హృషికేశ్ నుంచి ఇప్పుడు ఈ వార్త వచ్చింది. నా మనస్సు తక్షణమే అక్కడకు పరిగెత్తింది. ఇక నేను ఏ మహాత్ముని వద్దకు పోదలుచుకోలేదు. ఓ మనసా, ఉండిపో, నీలోనే నువ్వు అనే కవి కమలాకాంతుడు చెబుతున్నాడు. కాబట్టి నా తుది నిర్ణయం ఏమిటంటే, శ్రీరామకృష్ణులకు ఎవరూ సాటి లేరు. పూర్వ ఉదాహరణలు లేని ఆ పరిపూర్ణత, అద్భుతమైన ఆ అవ్యాజ కరుణ, బద్ధజీవుల పట్ల ప్రగాఢ సానుభూతి ప్రపంచంలో మరెక్కడా లేదు. ఆయన చెప్పినట్లు ఆయన అవతార పురుషుడే, లేదా నిత్య పరిపూర్ణుడైన ఏ పరమ పురుషుని గూర్చి వేదాంతం చెబుతోందో ఆ పరమ పురుషుడైనా కావాలి. ఇది నా నిశ్చితాభిప్రాయం. అటువంటి దివ్య పురుషుణ్ణి గూర్చి పతంజలి మహర్షి తన యోగ సూత్రంలో ఒక మహారుషిని ధ్యానించడం వల్ల సిద్ధి లభిస్తుంది అని ప్రస్తావించి ఉన్నాడు. ఘాజీపూర్, మార్చి 15, 1890. నేను ఈ ఊరి నుండి రేపు వెళ్ళిపోతున్నాను. విధి ఎలా నడిపిస్తుందో చూస్తానుగాక. ఘాజీపూర్, మార్చి 31, 1890. గత కొద్ది రోజుల నుండి నేను ఇక్కడ లేను. ఈ రోజే ఇక్కడి నుంచి వెళ్తున్నాను. సోదరుడు గంగాధర్ను, స్వామి అఖండానంద ఇక్కడకు రమ్మని రాశాను. అతడు వస్తే ఇద్దరం కలిసి వారణాసికి వస్తాం. అతడి ఆగమన వార్త ఇంకా అందలేదు. అతడి ఆరోగ్యం బాగా లేనందున అతన్ని గూర్చి ఆందోళన చెందుతున్నాను. నేను అతడి పట్ల దారుణంగా వ్యవహరించాను. నా సాహచర్యం విడిచి వెళ్ళమని అతన్ని క్షోభ పెట్టాను. చూడండి, ఎటువంటి సహాయమూ లేదు. నేనెంతో దుర్బల హృదయుడను. ప్రేమానురాగాల వికర్షణలకు పూర్తిగా వశవర్తినవుతాను. నా మానసిక స్థితిని గురించి మీకు నేను ఏం చెప్పగలను? నరకాగ్నిలో రాత్రింబవళ్ళు మండుతున్నట్లుగా ఉంది. ఇంతవరకు ఏదీ సాధించలేదే. ఈ జీవితం అలజడితోనే వ్యర్థమైపోతున్నట్లుంది. ఏం చేయడానికి పాలుబోని నిస్సహాయుడను. బాబాజీ మధుర వాక్కులతో నన్ను కట్టిపడేసి వెళ్ళనివ్వడం లేదు. అయ్యో, నేనేం చెప్పను?
మీ పట్ల వందల కొద్దీ అపరాధాలు చేస్తున్నాను. మానసిక వ్యధతో పిచ్చి పట్టిన వ్యక్తి తప్పిదాలుగా భావించి వాటిని దయచేసి మన్నించండి. నా గురుభాయిలు, సోదర శిష్యులు నన్ను క్రూరినిగా, స్వార్థపరునిగా భావించవచ్చు. ఆహా, నేనేం చేయగలను? నా మనస్సు లోతుల్లోకి వెళ్ళి ఎవరు చూడగలరు? రేయింబవళ్ళు నేనెంత వ్యధ చెందుతున్నానో ఎవరికి తెలుసు? బాగ్బజార్, మే 26, 1890. నేను శ్రీరామకృష్ణుల దాసుడను. నా శరీరాన్ని నువ్వులతోనూ తులసి దళాలతోనూ ఆయన పాదాల మ్రోల సమర్పించుకున్న తరువాత ఆయన ఆజ్ఞను శిరసా వహించకుండా ఉండలేను. జ్ఞానంలోనూ భక్తి ప్రేమలలోనూ సిద్ధులలోనూ అమానుషమైన శిఖరాగ్రాలను అధిరోహించి 40 సంవత్సరాల కఠోర వైరాగ్యాన్ని, నిస్సంగాన్ని, పవిత్రతను, తపస్సాధనలను అనుష్ఠించి ఆ మహాయోగి తన ప్రాణాన్ని అర్పించడం అనేది వ్యర్థమైపోతే మాకు ఆధారమని చెప్పుకోతగింది ఇక ఏముంది? కాబట్టి ఆయన వచనాలను పరమ సత్యాలుగా నేను విశ్వసిస్తున్నాను. ఆయన నెలకొల్పిన ఈ సర్వసంగ సన్యాస భక్త బృందం సేవలో నేను అంకితం కావాలని ఆయన నాకిచ్చిన ఆదేశం. నాకు స్వర్గం ప్రాప్తించని, నరకం వాటిల్లని, మోక్షం కలుగని, మరేదైనా సంభవించని నేనెందుకు సంసిద్ధుడనై ఈ సంఘాన్ని సేవించి తీరాల్సి ఉంది? సర్వసంగ పరిత్యాగం వనరించిన ఆయన భక్తులు ఒక బృందంగా సంఘటితం కావాలని, ఆ పనిని నేను నెరవేర్చాలని ఆయన ఆదేశం. మాలో ఎవరైనా బహుశా ఇక్కడకు అక్కడకు వెళ్ళవచ్చు, కానీ అవి సందర్శనాలు మాత్రమే. బొత్తిగా నిలువ నీడలేక పర్యటిస్తూ ఉండడం పరిపూర్ణ సిద్ధి పొందిన వారికే చెల్లుతుందని ఆయన అభిప్రాయం. ఆ స్థితి కలుగనంత వరకు ఏదో ఒక చోట స్థిరపడి సాధనలో మునిగిపోవడమే సముచితమైన పని. శరీర భ్రాంతులన్నీ తొలగిపోయిన వ్యక్తి తనకు ఏ స్థితి లభించినా ఆ స్థితిలో ఉండవచ్చు. అలా కాకపోతే ఎల్లప్పుడూ పర్యటిస్తూ ఉండడం సాధకునికి హానికరం. అందుచేత ఆయన ఆదేశానుసారం ఆయన సన్యాస బృందం ప్రస్తుతం భారానగర్లో శిథిలావస్థలో ఉన్న ఒక ఇంట్లో నివసిస్తోంది. బాబు సురేష్ చంద్ర మిత్ర, బాబు బలరాం బోస్ అనే ఆయన గృహస్థ శిష్యులు ఇన్నాళ్ళ నుంచి ఈ బృంద భోజన ఖర్చులు, ఇంటి అద్దెను భరిస్తున్నారు. అనివార్య కారణాల వలన భగవాన్ శ్రీరామకృష్ణుల శరీరం అగ్ని సంస్కారం గావించబడింది. ఈ పని నిందార్హమైనదనడంలో ఎటువంటి సందేహము లేదు. ఆయన అవశేషాలు, అస్థికలు ఇప్పుడు పదిలపరచబడి ఉన్నాయి. గంగా తీరంలో ఆ అవశేషాలను ప్రతిష్ఠిస్తే మా తలకు చుట్టుకున్న పాపం కొంతవరకు పరిహారమవుతుందని భావిస్తున్నాను. ఈ పవిత్ర అవశేషాలు, ఆయన ఆసనం, చిత్తరువు మా మఠంలో నిత్యం సక్రమంగా ఆరాధింపబడుతున్నాయి. బ్రాహ్మణ వంశజుడైన నా సోదర శిష్యులలో ఒకరు అహర్నిశలు ఈ పూజా కార్యక్రమంలో నిమగ్నుడై ఉన్నాడు. ఈ ఆరాధనకు అయ్యే ఖర్చులను పైన పేర్కొన్న ఆ ఇద్దరు మహనీయులే భరిస్తున్నారు. ఏ మహనీయుని అవతరణతో బెంగాలీ జాతి పావనత్వం సంతరించుకున్నదో, వంగదేశం పునీతమైనదో, ఏ మహనీయుడు పాశ్చాత్య సంస్కృతి వ్యామోహం నుంచి భారతీయులను ఉద్ధరించడానికి అవతరించి ఆ కార్యనిర్వహణకై సర్వసంగ పరిత్యాగులైన తన శిష్యులను విశ్వవిద్యాలయం నుంచి ఎన్నుకొన్నారో, అటువంటి మహనీయుడు ఏ ప్రదేశంలో నివసించి తన సాధనామయ జీవితాన్ని గడిపారో ఆ ప్రదేశానికి దగ్గరలో ఒక స్మారక చిహ్నాన్ని ఇంకా నెలకొల్పకపోవడం కన్నా శోచనీయమైన విషయం మరేదన్నా ఉంటుందా? గంగా తీరాన కొంత స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడ గురుదేవుల అస్థికలను ప్రతిష్ఠింప ఒక ఆలయాన్ని నిర్మించాలని, శిష్యులందరూ అక్కడ కలిసి నివసించాలని ప్రబలమైన ఆకాంక్ష పైన పేర్కొన్న మహాశయులిద్దరికీ ఉంది. అందునిమిత్తం సురేష్ బాబు 1000 రూపాయలు ఇచ్చి ఇంకా ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ దుర్గేయమైన దైవ సంకల్పంచే అతడు నిన్న రాత్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. బలరాం గతించిన విషయం తెలిసిందే. గురుదేవుల పావన అవశేషాలను, ఆయన ఆసనాన్ని తీసుకుని ఎక్కడకు వెళ్ళాలో శిష్యులకు పాలుబోవడం లేదు. గురుదేవుల శిష్యులు సన్యాసులు. తమ దారి ఎటు సాగితే అలా వెళ్ళడానికి వారు ఏ క్షణమైనా సంసిద్ధులే. కానీ వారి సేవకుడనైన నేను దుర్భర మనోవ్యతను అనుభవిస్తున్నాను. భగవాన్ శ్రీరామకృష్ణుల పవిత్ర అస్థికలను ప్రతిష్ఠించడానికి కాస్త చోటైనా దొరకలేదే అనే తలంపుతో నా హృదయం బ్రద్దలవుతోంది.
నా ప్రభువు కోసం, ఆయన బిడ్డల కోసం ఇంటింటికి వెళ్ళి యాచించడంలో నాకు ఈ షణ్మాత్ర సంకోచం లేదు. నిజాయితీపరులు, విద్యావంతులు, యువ సన్యాసులు, గౌరవ కుటుంబ సంజాతులు అయిన వీరు నిలువ నీడ తగిన సహాయం లేకపోవడం చేత శ్రీరామకృష్ణుల ఆశయాలకు అనుగుణంగానే జీవితాలను గడపకపోతే మన దేశ భావి స్థితిని గూర్చి అయ్యో అని భావించవలసిందేనని అభిప్రాయపడుతున్నాను. నువ్వు సన్యాసివి, ఇటువంటి కోర్కెలతో ఎందుకు ప్రయాస చెందుతావు అని నన్ను ప్రశ్నిస్తే నా జవాబు ఇది: నేను శ్రీరామకృష్ణుల దాసుడను. ఆయన ఉద్భవించి సాధనలు అనుష్ఠించిన భూమిలో ఆయన నామాన్ని శాశ్వతంగా నిలపడానికి, ఆయన మహోన్నత ఆదర్శాలను ఆయన శిష్యులు ఆచరణలో పెట్టడానికి ఇంచుకైనా తోడ్పడటానికి దొంగతనం, దోపిడీ చేయవలసి వచ్చినా అలా చేయడం నాకు ఇష్టమే. ఈ కారణంగా నేను కలకత్తాకు తిరిగి వచ్చేశాను. బాగ్బజార్, జూలై 6, 1890. ఈసారి నాకు ఘాజీపూర్ వదిలిపెట్టి రావాలని లేదు. ఖచ్చితంగా కలకత్తాకు రావాలని లేదు. కానీ కాళీ స్వామి అభేదానంద అనారోగ్య కారణంగా వారణాసికి వెళ్ళవలసి వచ్చింది. బలరాం బాబు ఆకస్మిక మరణం నన్ను కలకత్తాకు లాక్కుని వచ్చింది. ప్రయాణ ఖర్చులు సమకూరగానే అల్మోరా వరకు వెళ్ళి అక్కడి నుంచి గర్వాల్లో గంగా తీరాన ఏదో ఒక ప్రదేశంలో సుదీర్ఘ ధ్యాన అనుష్ఠానానికి స్థిరపడాలని ఆశిస్తున్నాను. గంగాధర్ స్వామి అఖండానంద నాతో వస్తున్నాడు. ఈ ఉద్దేశంతోనే అతన్ని కాశ్మీర్ నుంచి ఇక్కడికి రప్పించాను. కానీ ఒక విషయం గురించి మీరు ప్రయత్నించడం లేదు. అదేమిటంటే, ఒక చోట కూర్చుని ధ్యానం చేయాలని సంకల్పం. జ్ఞానం అంటే నిద్రపోతున్న కన్యను హఠాత్తుగా లేపి, అమ్మాయి నిద్రలే, నీ వివాహ తంతు నీకోసం కాచుకుని ఉంది అనేటంత సులభమైన కార్యం కాదు. ఏ యుగంలోనైనా జ్ఞానసిద్ధిని పొందిన వారు అతి కొద్ది మందే ఉంటారని నేను అభిప్రాయపడుతున్నాను. అందువల్ల మనం జీవితాంతం పాటుపడవలసిందే. అది నా పాతబడిన విధానమని మీకు తెలుసు. ఈ ఆధునిక బూటక సన్యాసుల జ్ఞానాన్ని గురించి నాకు బాగా తెలుసు. నా ఆరోగ్యం ఇప్పుడు చాలా బాగుంది. ఘాజీపూర్లో ఉండటం వలన నాకు ఒనగూరిన హితం ఇంతకాలం తప్పక ఉంటుంది, ఇంకా కొంతకాలం తప్పక ఉంటుంది. హిమాలయాలకు ఎగిరిపోవాలని ఆపేక్షిస్తున్నాను. ఈసారి పవహారి బాబా గారి వద్దకు కానీ, మరే మహనీయుని వద్దకు కానీ వెళ్ళను. ఉన్నత లక్ష్యం నుంచి వారు మనలను మళ్లిస్తారు. ఇక సరాసరి పైకే. ఇంతటితో 2వ భాగం పూర్తి. నమస్తే.